అల్లు అర్జున్ పైనైతే ఒక కేసు నమోదైందండి. ఎందుకంటే ఆమె రీసెంట్‌గా 'సంధ్య' థియేటర్‌కైతే ఆయన సడెన్‌గా అక్కడికి వెళ్ళడము, అక్కడ క్రౌడ్‌లో ఒక లేడీ అయితే చనిపోవడం చూసాం మనమైతే. అన్‌ఫార్చునేట్‌లీ అలానే ఆమె కొడుకు కూడా సీరియస్‌గా ఉంది. నిమ్స్‌లో అయితే జాయిన్ చేశారంట. మరి ఆమె సీరియస్‌గా ఉంది ఆ పిల్లాడికి గూడా. మరి చూడాలి ఆ పిల్లాడైనా బ్రతకాలని అయితే అందరం కోరుకుందాం, ప్రార్థిద్దాం. ఇంకా చూస్తే ఆమె అయితే చూడాలి ఆమెనైతే చాలా ట్రై చేశారు. సీపీఆర్ కూడా చేశారు పోలీసులు, అక్కడున్న పోలీసులు. కానీ ఆమె అయితే బ్రతకలేదు, చనిపోయింది ఆమైతే అన్‌ఫార్చునేట్‌లీ. దీని కారణంగా అయితే అల్లు అర్జున్ పైనైతే కేస్ అయితే నమోదైంది. నాకు తెలిసి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్న విషయం పోలీసులు చెప్పుంటారు. మరి క్రౌడ్‌నైతే ఆపలేరు. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంచెం ఏ ఫ్యాన్స్ అయినా సరే అక్కడ హీరో వస్తున్నాడంటే కొంచెం క్రౌడు గట్టిగానే తోసుకుంటారు కాబట్టి ఆ తోపులాటలో ఆమె అయితే కింద పడిపోవడం, ఆ పిల్లాడు కింద పడిపోవడంతోటి ఇలా సంఘటన అయితే జరిగింది. మరి దీనికి అల్లు అర్జున్ బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత అంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే మనమే బాధ్యతగా ఉండాలని నేనైతే భావిస్తాను. డే 1 రోజు ఫ్యామిలీతోటి సినిమాలకెళ్ళడం మంచి విషయం గాదు. ఏదన్నా మల్టీప్లెక్స్‌లకెళ్ళాలి. మీరు ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ఉంది. లేకుంటే కొన్ని కొన్ని పీవీఆర్ ఉన్నాయి. కొంచెం కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చయినా మీరు సినిమా చూడాలనుకుంటే, మీరు సంధ్యలో గూడా అదే రేట్ ఉంటది నాకు తెలిసి. ఎప్పుడు జనాల మధ్యలో గుద్దుకోవడం, తన్నుకోవడం కన్నా కొంచెం పీవీఆర్ లాంటి సినిమాలకెళ్తే మీకు ఫ్రీగా ఉంటుంది. పిల్లలతో ఎళ్లి ప్రశాంతంగా చూడొచ్చు. ఆహ్, మరి ఎక్కడికైనా అయితే తీసుకెళ్ళడం చూసాం వాళ్ళ పిల్లలనైతే పాటు. ఇంకేం చేయలేము. ఇప్పటికైనా జాగ్రత్తగుండాలి. సినిమా థియేటర్ డే 1 నాకు తెలిసి అవాయిడ్ చేస్తే బావుంటుంది. సినిమా థియేటర్ ఏ థియేటర్ అయినా సరే కొంచెం మల్టీప్లెక్స్‌లో వదిలేస్తే మిగతా ఏ థియేటర్లైనా సరే కొంచెం క్రౌడు కొంచెం అతిగానే ప్రవర్తిస్తా ఉంటారు. యంగ్ జనరేషన్ నార్మల్‌గా టికెట్లు కొనుక్కొని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని థియేటర్‌కెళ్ళేటప్పుడు గూడా మనం అటు ఇటు తోపులాట ఒత్తుకుంటా ఉంటారు. అలాంటి టైంలో లో బీపీ, హై బీపీ ఉన్నోళ్ళకి కొంచెం అయితే చెమటలు పట్టి కొంచెం కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం కూడా చాలా మంది నేనైతే చూసాను ఇంతకుముందు. అందుకని కొంచెం ఇలాంటి ఫ్యామిలీస్‌తో వెళ్ళినప్పుడు కనీసం 1 డే, 2 డేస్ ఆగిన తర్వాతయితే ప్లాన్ చేసుకుంటే బావుంటది. డే 1 వచ్చేసి ఓన్లీ ఫ్యాన్సే ఉంటారు. యంగ్ జనరేషన్ ఉంటది. అందరూ కుర్రోళ్ళే ఉంటారు. 20 సంవత్సరాలు అంతే ఈ లోపే ఉంటారు. 25 సంవత్సరాల లోపే ఉంటారు తప్ప పెద్ద రారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఫ్యామిలీని తీసుకొని వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. మీరు ప్లాన్ చేసుకుంటే మల్టీప్లెక్స్ లాంటి వాటికి వెళ్తే బావుంటుంది. ఇంక అక్కడ భరించలేమనుకున్నప్పుడు కనీసం 2 డేస్ ఆగితే ఎళ్లి బాగుంటుందని నా అయితే అభిప్రాయం. అక్కడ జరిగిన తప్పుని అల్లు అర్జున్‌కి ఆపేదిద్దామంటే అల్లు అర్జున్ కూడా బాధ్యత అంటే ఇంక ఇప్పటి నుంచైనా కొంచెం అతను కొంచెం తీసుకోవాల్సి రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఎందుకంటే 'సంధ్య' థియేటర్ అది తెలిసిందే 'సుదర్శన్', 'సంధ్య' 2 పక్కనే ఉంటాయి. 'దేవి' అయన్నీ పక్కనే ఉంటాయి. కొంచెం అయన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకొనెళ్ళాలి. ఫ్యాన్స్ వస్తారని ఆయనకి తెలుసు. అలాంటప్పుడు అంత క్రౌడ్ వస్తున్నప్పుడు అతను ఎళ్ళాల్సిన అవసరం లేదనైతే నాకనిపిస్తుంది. కావాలంటే ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ మీట్ పెట్టుకోవచ్చు. మంచి ఫంక్షన్ ఏదైనా పెట్టుకొని, ఎక్కడైనా పెట్టుకొని ఫ్యాన్స్‌నైతే పిలవచ్చి పెట్టుకుంటే బావుంటుంది. ఆయనైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే అక్కడ అతను రావడం వల్లే ఆమె చనిపోయిందంటే అంతే గదా! ఇప్పుడు ఆయన రావడం వల్లే ఫ్యాన్స్ అందరూ ఒకసారిగా ఎగబడటము, ఆ ఎగబడిన ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హీరోని చూడాలనుకుని ఎగబడతారు కాబట్టి, ఫ్యాన్స్ అందరూ గూడా అడదిడ్డంగా పరిగెత్తడంతోటైతే అక్కడైతే ఆ సంఘటన జరిగింది. ఏం చేయలేము ఇంతకుముందు గూడా అలాంటి 1, 2 సంఘటనలు జరిగినియి. మరి ఇది జరిగింది. మరి ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. అలానే నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆమెకైతే కాంపెన్సేషన్ ఏదైతే ఇస్తారో సరే ఎంత ఇచ్చినా తన భార్య అయితే తిరిగి రాదు కాబట్టి ఏం చేయలేము. కొంత ఆమెకి సంబంధించి ఏదైతే కొంచెం సహాయం అయితే చేస్తారు నిర్మాతలైతే ప్రకటిస్తారు. చూద్దాం ప్రస్తుతానికైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. థియేటర్ దగ్గరికి ఈ సినిమానికైతే రేపొద్దున 'చిరంజీవి' సినిమా వచ్చినప్పుడు కావచ్చు, 'రామ్ చరణ్' సినిమా కావచ్చు, 'మహేష్ బాబు' సినిమా వస్తుంటాయి. ఇలాంటి ఎన్టీఆర్ సినిమా కొంచెం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మంచి థియేటర్ చూజ్ చేసుకోండి. ఎక్కువ క్రౌడ్ వచ్చే థియేటర్ 'సుదర్శన్' థియేటర్, ఆడ 'దేవి' థియేటర్ అయన్నీ కూడా కొంచెం ఎక్కువ ప్రతి ఒక్కళ్ళు ఆ థియేటర్‌లో చూడాలని వస్తుంటారు. ఎందుకంటే ఆ థియేటర్‌లకి హీరోలు, హీరోయిన్‌లు వస్తుంటారు కాబట్టి. దాని కారణంగా ఎక్కువ మంది అక్కడే బుక్ చేసుకొని ట్రై చేస్తా ఉంటారు. ఎక్కువ బ్లాక్‌లో కూడా ఎక్కువ టికెట్‌లయితే కొంటూ ఉంటారు ఆ థియేటర్‌లకి. కాబట్టి అలాంటి థియేటర్‌లు అవాయిడ్ చేస్తే బావుంటుంది. ఫ్యామిలీస్ ఎవరైనా ఎళ్తున్నప్పుడు. చూద్దాం మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటే బావుంటుంది. హీరోలు కూడా కొంచెం బాధ్యతగా కొంచెం ఎళ్ళేటప్పుడు కొంచెం అక్కడ క్రౌడ్ లేనప్పుడు లేకుంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు సినిమా ఆపైనా సరే ఆహ్, పెట్టుంటే బావుంటది. ఆయన ముందే వచ్చినట్టున్నాడు సినిమా స్టార్ట్ కాకముందే. దానివల్ల ఇలాంటి దారుణం అయితే జరిగింది. చూద్దాం మరి ప్రస్తుతం ఫ్యూచర్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారని అనుకుందాం. ఎందుకంటే హీరోలే దీనికి బాధ్యత వహించి జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది.